హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ కొంచెం నెమ్మదిగా సాగుతుంది, కాని ప్రతి సీన్ చాలా రియల్గా ఉండుతుంది. ఈ కథలో పెద్ద ట్విస్టులు ఉండకపోవచ్చు, కాని చాలా మందికి ఇది నా జీవితంలానే ఉంది అనిపించే మోమెంట్స్ ఉంటాయి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు దీప్తి, వయసు 26, పెళ్ళయి 3 సంవత్సరాలు అయ్యింది, ఇంకా పిల్లలు లేరు. పెళ్లి మొదటి సంవత్సరం చాలా బాగానే గడిచింది. కొత్త ఇంటి ఎక్సైట్మెంట్, కొత్త రిలేషన్షిప్, ఫ్యూచర్ గురించి డ్రీమ్స్ అన్నీ అందంగా అనిపించేవి. కాని కాలం గడిచే కొద్దీ మా జీవితంలో ఎక్సైట్మెంట్ తగ్గిపోయింది. మా ఆయన పేరు కార్తిక్, ఐటీ ఉద్యోగం, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లేట్ నైట్ కాల్స్, టార్గెట్స్, మీటింగ్స్. అతని జీవితం మొత్తం ల్యాప్టాప్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. మొదట్లో నేను అర్థం చేసుకున్నాను, కెరియర్ ఇంపార్టెంట్, కొన్ని ఇయర్స్ కష్టపడితే సెటిల్ అవుతాం అని నన్నే నేను కన్విన్స్ చేసుకున్నాను. కాని రోజులు గడిచే కొద్దీ నేను ఇంట్లో ఒక వస్తువులా మారిపోయాను. ఉదయం 6 గంటలకు లేస్తాను, కిచెన్లో పనులు, బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపరేషన్. అతను త్వరగా రెడీ అయ్యి తింటూ కూడా ఫోన్ చూడుతూ ఉంటాడు. బాయ్ అని వెళ్ళిపోతాడు. తలుపు మూసిన తర్వాత ఇంట్లో ఒక్కసారిగా సైలెన్స్. ఆ సైలెన్స్ మొదట్లో పీస్ఫుల్గా అనిపించింది, తర్వాత ఎంప్టీగా అనిపించింది. మధ్యాహ్నం టైం నాకు చాలా కష్టంగా ఉండేది. టీవీ ఆన్ చేస్తాను, కొన్ని నిమిషాల్లో బోర్. ఫోన్ స్క్రోల్ చేస్తాను, అందరి లైవ్స్ హ్యాపీగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఫోటోస్, ఫ్యామిలీ ఔటింగ్స్, బేబీ పిక్చర్స్. అవి చూస్తుంటే నా జీవితంలో ఏదో మిస్సింగ్ అనిపించేది. ఒకరోజు మిర్రర్ ముందు నిలబడి నేనే నన్ను చూసుకున్నాను. నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఆ ప్రశ్నకు ఆన్సర్ రాలేదు, కాని నా కళ్ళలో అలసట కనిపించింది. మా మధ్య ఫైట్స్ లేవు, అతను చెడ్డవాడు కాదు, కాని మా రిలేషన్షిప్లో మాటలు తగ్గిపోయాయి. ఒకప్పుడు గంటల తరబడి మాట్లాడిన మేము ఇప్పుడు రోజుకి 10 నిమిషాలు కూడా మాట్లాడటం లేదు. ఒక రాత్రి డిన్నర్ చేస్తుండగా మా ఆయన అన్నారు, దీప్తి, రేపు నా కాలీగ్ వస్తారు, కొన్ని రోజులు మన దగ్గరే స్టే అవుతారు. నేను సింపుల్గా సరే అన్నాను. ఆ సమయంలో నాకు తెలియదు ఆ సరే నా జీవితంలో కొత్త భావాలను తీసుకొస్తుందని. మరుసటి రోజు సాయంత్రం డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఒక సింపుల్ వ్యక్తి నిలబడి ఉన్నాడు. లైట్ బ్లూ షర్ట్, చిన్న స్మైల్, కామ్ ఐజ్. హాయ్ అక్క, నేను అజయ్. హాయ్ అన్నాను, అంతే. ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడితో ముగిసింది. మొదటి 2 రోజులు అతను తన పని చూసుకున్నారు, నేను నా పనుల్లో బిజీ. కార్తిక్ కూడా ఇంట్లో ఉండటంతో మాటలు చాలా తక్కువ. కాని ఒక విషయం నోటీస్ చేశాను, అజయ్ మాట్లాడేటప్పుడు ఎదుటివారిని పూర్తిగా వినేవాడు, మధ్యలో ఇంటరప్ట్ చేయడు. అది రేర్ క్వాలిటీ. 3వ రోజు నుంచి కార్తిక్ లేట్ రావడం స్టార్ట్ అయింది. కొన్ని రోజులు మిడ్నైట్ తర్వాతే వచ్చేవాడు. ఇంట్లో ఎక్కువగా నేను, అజయ్ మాత్రమే. ఒక మధ్యాహ్నం ఇంట్లో పూర్తిగా సైలెన్స్, ఫ్యాన్ తిరిగే శబ్దం మాత్రమే. నేను సోఫా మీద కూర్చుని ఫోన్ చూస్తున్నాను. అజయ్ కిచెన్ నుంచి బయటకి వచ్చాడు. టీ తాగుతారా అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూసి మీరు చేశారా అన్నాను. అతను చిన్నగా నవ్వి ట్రై చేశాను అన్నాడు. నేను ఒక సిప్ తాగాను. నిజంగా బాగుంది, చాలా బాగుంది అన్నాను, స్మైల్ చేసి. ఇది నా ఫస్ట్ సక్సెస్ అన్నాడు. ఆ మాటకు నాకు నవ్వు వచ్చింది. చాలా రోజుల తర్వాత నేను జెన్యున్లీ నవ్వాను. ఆ రోజు తర్వాత మా మధ్య చిన్న చిన్న కాన్వర్సేషన్స్ మొదలయ్యాయి. మీకు మ్యూజిక్ ఇష్టమా? మీరు బయటకి వెళ్ళరా? మీరు చదివారా? మొదట నేను షార్ట్ ఆన్సర్స్ ఇచ్చాను, కాని అతను క్యూరియాసిటీ కోసం కాదు, జెన్యుయిన్ ఇంట్రెస్ట్తో అడుగుతున్నాడని అర్థమైంది. మెల్లగా నేను ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఒకరోజు బాల్కనీలో టీ తాగుతూ నా కాలేజ్ డేస్ గురించి చెప్పాను. డాన్స్ కాంపిటీషన్స్, ఫ్రెండ్స్, నా డ్రీమ్స్. పెళ్లి తర్వాత బేకింగ్ నేర్చుకోవాలి అనుకున్నాను అన్నాడు. అతను వెంటనే అన్నాడు, అయితే నేర్చుకోండి. నేను నవ్వి ఇప్పుడు లేట్ అయిపోయింది అన్నాను. అతను సీరియస్గా చూసి,
లైఫ్లో మనం డిసైడ్ చేసినంత వరకు లేట్ కాదు అన్నాడు. ఆ మాట నా మనసులో మిగిలిపోయింది. రోజులు గడిచే కొద్దీ అతనితో మాట్లాడటం నా రోజులో బెస్ట్ పార్ట్ అయింది. సాయంత్రం 5 అవుతుందంటే తెలియకుండానే బాల్కనీ క్లీన్ చేస్తాను. టీ కప్స్ రెడీ పెడతాను. నేను ఎదురు చూస్తున్నానని నాకే అర్థమయ్యేది. ఒకరోజు అతను ఒక్కసారిగా అన్నాడు, మీరు చాలా విషయాలు హోల్డ్ చేసుకుంటారు. ఎలా తెలుసు అన్నాను. అతను నెమ్మదిగా అన్నాడు, మీరు మాట్లాడేటప్పుడు కొన్ని సెంటెన్సెస్ మధ్యలో ఆపేస్తారు. ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు అలా చేస్తారు. ఆ మాట విన్నాక నేను సైలెంట్ అయ్యాను. ఎందుకంటే అది నిజం. ఆ రోజు నేను ఫస్ట్ టైం నా లోన్లీనెస్ గురించి మాట్లాడాను. ఇంట్లో రోజు మొత్తం మాట్లాడే వాళ్ళు ఉండరు అన్నాను. కొన్నిసార్లు నేను ఇన్విజిబుల్లా ఫీల్ అవుతాను అన్నాను. అతను చాలా పేషెన్స్తో విన్నాడు. ఎక్కడా జడ్జి చెయ్యలేదు. చివర్లో ఒక్క మాట అన్నాడు, మీరు తప్పు కాదు, మీరు జస్ట్ అన్హర్డ్. ఆ మాట నేరుగా నా హార్ట్కి తగిలింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎవరో నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నారు. ఆ రోజు తర్వాత నేను మిర్రర్ ముందు నిలబడి మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాను, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఈసారి కూడా క్లియర్ ఆన్సర్ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్. అజయ్తో మాట్లాడినప్పుడు నేను అలైవ్గా ఫీల్ అవుతున్నాను. అది నాకు గిల్ట్ ఇచ్చింది. ఎందుకంటే నా హ్యాపీనెస్కి కారణం నా హస్బెండ్ కాదు, ఇంకొకరు. ఒకరోజు రాత్రి కార్తిక్ డిన్నర్ చేస్తూ అన్నాడు, నువ్వు ఈ మధ్య చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. నా చేతిలో ఉన్న స్పూన్ ఆగిపోయింది. ఏమీ లేదు అన్నాను. కాని ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. కొన్ని రోజుల తర్వాత అజయ్ అడిగాడు, మీరు ఏదైనా మార్చాలనుకుంటున్నారా? నేను వెంటనే ఆన్సర్ ఇవ్వలేదు. కొద్దిసేపు ఆలోచించి తెలియదు అన్నాను. అతను అన్నాడు, కింద పీపుల్కి సమస్య ఏమిటో తెలియదు, కాని వాళ్ళు అన్హ్యాపీ అని మాత్రం తెలుసు. ఆ మాట మళ్ళీ నన్ను ఆలోచింపచేసింది. ఒక ఆదివారం నేనే అడిగాను, బయటకి వెళ్దామా? అతను సర్ప్రైజ్ అయ్యాడు. కాని వెంటనే స్మైల్ చేసి వెళ్దాం అన్నాడు. మేము దగ్గరలో ఉన్న చిన్న పార్క్కి వెళ్ళాం. పెద్ద ఔటింగ్ కాదు, కాని చాలా రోజుల తర్వాత నేను ఫ్రీగా నడిచాను. ఐస్ క్రీం తింటూ ర్యాండమ్ విషయాలు మాట్లాడాం. ఆ చిన్న ఈవినింగ్ నాకు చాలా స్పెషల్గా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత అతను ఒక్కసారిగా అడిగాడు, నేను మీకు ఎన్నమవుతాను? ఈసారి నేను సైలెంట్ కాలేదు. కొద్దిసేపు అతని కళ్లలోకి చూసి నాకు ఇంపార్టెంట్ అన్నాను. అతను చిన్నగా స్మైల్ చేశాడు. చాలు అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. మా మధ్య బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. కాని ఇది సరైందా తప్ప? ఎక్కడ ఆగాలి? ఎక్కడికి వెళ్తోంది? ఏదీ క్లియర్ కాదు. ఒక ఉదయం అతను వెళ్లాల్సిన రోజు వచ్చింది. బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నాడు. నేను డోర్ దగ్గర నిలబడి చూస్తున్నా. ఏం మాట్లాడాలో తెలియలేదు. కొన్ని రిలేషన్షిప్స్కి ప్రాపర్ పేరు ఉండదు, కాని పెయిన్ మాత్రం ఉంటుంది. అతను బయటికి వెళ్లే ముందు నా దగ్గరకు వచ్చి టేక్ కేర్ అన్నాడు. నేను నెమ్మదిగా మీరు కూడా అన్నాను. అతను వెళ్ళిపోయాడు. తలుపు మూసుకుంది. ఇంట్లో మళ్ళీ అదే సైలెన్స్. కాని ఈసారే ఆ సైలెన్స్ చాలా హెవీగా అనిపించింది. బాల్కనీలో కూర్చుని ఆ రోజులన్నీ గుర్తు చేసుకున్నాను. టీ కప్స్, చిన్న కాన్వర్సేషన్స్, ఆ స్మైల్స్ అన్నీ ఇప్పుడు మెమరీస్. కొన్ని పీపుల్ మన జీవితంలో టెంపరరీగా వస్తారు, కాని మనలో ఏదో పర్మనెంట్లీ మార్చి వెళ్తారు. అజయ్ అలాంటివాడు. ఇప్పటికీ కొన్ని రాత్రులు ఆ క్వశ్చన్ గుర్తొస్తుంది, మీరు హ్యాపీగా ఉన్నారా? ఇప్పటికీ నేను ఆ ఆన్సర్ వెతుకుతూనే ఉన్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఇది నా కథ. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.